హాయ్ ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మా పాపకు మాత్రం మస్తు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు వచ్చింది, తర్వాత మా పాపకు వచ్చింది ఫ్రెండ్స్. చిక్కుడుగాయ మార్నింగ్ ఉడకబెట్టిన ఇది పచ్చిమిర్చి ఇప్పుడు అండ్లకు నేను కోస్తున్నా ఫ్రెండ్స్. మస్తు ఫీవర్ ఒక్కటి కాదు, చాలా వచ్చినాయి. టైఫాయిడ్, ఇంకేంటి టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత ప్లేట్లెట్స్ ఇప్పుడే స్టార్టింగ్ అవుతున్నాయని చెప్పింది ఫ్రెండ్స్. నేనే టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్స్ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూపించుతా మీకు లాస్ట్లో అయినా నేను రిపోర్ట్స్ చూపిస్తాను. మా పాప ఇవాళ కొంచెం తగ్గింది. నేను ట్యూషన్కి పోతాను మమ్మీ అని ట్యూషన్కి వెళ్ళి నేను వచ్చి ఇవో చూడండి ఆనియన్స్ పొట్టు ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఏం చేయాలంటే చూడండి, టమాటో కూడా కట్ చేస్తాను. చిక్కుడుగాయలు టమాటాలు ఎంతమంది వేసుకుంటారు? నేను మాత్రం ఒక్క టమాటోనే ఖచ్చితంగా, ఫ్రై అయినా ఏదైనా ఖచ్చితంగా ఒక టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో ఇవి నేను ఇప్పుడు మా పాప కోసం చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నా. అది ఒక టమాటో వేసి, ఇది ఫ్రై అంటారో కర్రీ అంటారో అది మీ ఇష్టం, కంపల్సరీ చూడండి. చిక్కుడుగాయలో ఎంతమంది అల్లం వేస్తారో? నేను మాత్రం ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని కర్రీ బాగుంటుంది. కొంతమంది ఎల్లిపాయలు వేసుకుంటారు, నాకేమో నచ్చదు ఫ్రెండ్స్. అల్లమే మంచిగా రుబ్బుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది చిక్కుడుగాయ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటారు? నేను మాత్రం ఉడకబెట్టుకొని ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉడకబెట్టేస్తేనే మా వాళ్ళు మంచిగా తింటారు, లేకపోతే గింజలు ఉంటే తినరు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చిక్కుడుగాయ ఫ్రై. ఇలా చిక్కుడుగాయ ఫ్రై గిన్నె చూసారు కదా, చిక్కుడుగాయ ఫ్రైలా కలబెడతా ఉంటాం ఫ్రెండ్స్. అది కొంచెం మగ్గినాక మంచిగా డీప్ ఫ్రై లాగా మంచిగా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మా పాప రిపోర్ట్స్ చూపిస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇవే అండి రిపోర్ట్స్, చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అండి మా పాపకి, చూడండి ఫ్రెండ్స్. నిజం కాదనుకుంటారు జ్వరం వచ్చిందంటే, నిజంగానే జ్వరం వచ్చి టెస్టులు చేయించినాం చూడండి. చూసిలా ఫ్రెండ్స్, పిల్లలకి ఈ వాతావరణాన్ని బట్టి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో తీయడానికి లాంగ్ వీడియోలు తీస్తలేనని చాలామంది అంటున్నారు. ఏదో నాకు నచ్చినట్టు నేను ఈ లాంగ్ వీడియో తీసినండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాకు మంచి సపోర్ట్ మీ నుంచి కావాలి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది నా ఛానల్ని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.